హలో, వినిపిస్తుందండి? వాయిస్ వినిపిస్తుందా నాది? వినిపిస్తుంది. ఓకే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుంది సార్. బాగున్నారా? ఓకే, ఫైన్. నేను బాగానే ఉన్నానండి. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. మీరు మంచి కంపెనీలో టాప్ మోస్ట్ ఎంఎన్సీలు కొట్టారు. మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. ఓకే, యాక్చువల్గా మీతోటి ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాను. అట్లాగే వేరే కొంచెం బిజీగా ఉండటం వల్ల, క్లాసెస్ వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయాను. మీరు బిజీ ఉన్నారు. మిమ్మల్ని కూడా గట్టిగా, అంటే మీరు కొత్తగా జాబ్ వచ్చింది కాబట్టి ఆ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది కొత్తగా జాబ్ వచ్చినప్పుడు ఎలా చేయాలా ఏంటి అనేది. సో అందువల్ల నేను కూడా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఎక్కువ కూడా కాల్స్ చేయలేదు మీకు నేను. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అవును సార్, హ్యాపీగా ఉంది. ఓకే, మన ట్రైనింగ్ వల్ల మీకు ఎలా ఉంది? మీకు ట్రైనింగ్ వల్ల మీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంది సార్ మన ట్రైనింగ్ వల్ల? హెల్ప్ అయింది సార్, చాలా హెల్ప్ అయింది. ఓకే, సబ్జెక్ట్ బాగా అర్థమైంది. కంటెంట్ బాగా అర్థమైంది. కంటెంట్ ఓకే, మాట్లాడండి, మొహమాట పడద్దు మీరేమి. మీకు బాగా చెప్పండి. మాకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది. ఓకే, కాన్సెప్ట్ అంటే మీకు కంప్లీట్గా అర్థమైంది. కంప్లీట్గా అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఎంత సార్ ప్యాకేజ్ ఎంత ఆఫర్ చేశారు మీకు? నాకు 12 LPS. ఎంతండి? 12 lakhs. 12 lakhs ప్యాకేజా? అవును. ఓకే ఓకే, 12 lakhs ప్యాకేజ్ మీకు. ఎక్కడ లొకేషన్ ఎక్కడ? బెంగళూరు సార్. ఎక్కడండి? బెంగళూరు. బెంగళూరా? లొకేషన్ బెంగళూరా? అవును సార్. ఓకే ఓకే, అప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అండి? హ్యాపీగానే ఫీల్ అవుతున్నా సార్. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హ్యాపీ ఏంటి? మీరు వాయిస్ బాగా లో వస్తుందండి, తక్కువ వస్తుంది. మీరు సరిగా మాట్లాడలేదు అనుకుంటా. డిస్టర్బెన్స్ వస్తుందా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే సార్. ఓకే సార్, మీకు ఆఫర్ లెటర్స్ అవన్నీ రిలీజ్ అయిపోయినాయా? సార్, మీకు ఆఫర్ లెటర్స్ అవన్నీ రిలీజ్ అయిపోయినాయి కదండి? అయిపోయినాయి సార్. ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయిపోయినాయి చెప్పారు మీరు. అవును సార్, అప్పుడే ఓకే, లాస్ట్ మంత్లోనే అయిపోయినాయి మీకు. ఓకే ఓకే, మీకు అసలు ఇంత ప్యాకేజ్ కొట్టగలని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. 10 అయితే ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా ఎక్కువ 10 lakhs అయితే ఎక్స్పెక్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు 12 lakhs ప్యాకేజ్. ఓకే, మీరు మొత్తం ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు ఇంతకు ముందు మన దగ్గర ట్రైనింగ్ అయిపోయిన తర్వాత? 4 అయిపోయినాయి సార్. 4 ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. 5th వన్ కొట్టినట్టున్నారు మీరు జాబ్. ఓకే ఓకే, సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు సార్? హ్యాపీగా ఉన్నారా? మన సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుందా? మీకు ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది సార్. ఉపయోగపడుతుందా? సబ్జెక్టు అర్థమవడం వల్లే కదా మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. సబ్జెక్టు అర్థమైంది కాబట్టి కొంచెం ఇంకా ఆడియో ప్రిపేర్ అయిన తర్వాత మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగామంటే మన సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్స్ అయితే మీకు అన్ని ఆల్మోస్ట్ ఉపయోగపడ్డాయి. మనకు అప్పట్లో 45 days to 50 days పట్టింది మొత్తం క్లాసెస్ అన్ని కంప్లీట్ అవడానికి. ఓకే ఓకే, టైమింగ్స్ అవేనా చెప్పారా సార్ మీకు? ఇంటర్వ్యూ మీకు మామూలుగా ఏ టైంలో ఉంటుంది జాబ్ అనేది? టైమింగ్స్ డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పారా? మార్నింగ్ షిఫ్ట్ సార్, 9 to 6. 9 to 6 డే షిఫ్ట్స్ అంటే మీకు. ఓకే ఓకే, ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా? అవును సార్. ఓకే, జాబ్ పరంగా ఓకే, మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అయ్యారు? కంప్లీట్ రీచ్ అయింది. ఇంతకు ముందు మీరు వేరే ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు కదా? అవునండి. ఎక్కడ చేసేది మీరు ఇంతకు ముందు? అంటే వేరే జాబ్ ఏదో చేశారు. సో ఇప్పుడు మీరు SAP మీద అప్పుడు జాబ్ కొట్టారు.
అసలు అనుకున్నారా కొట్టగలను అనుకున్నారా సార్? ఇంత ప్యాకేజ్ ఇంత సాలరీ తోటి జాబ్ వస్తుంది అనుకున్నారా? ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ జాబ్ అయితే కొట్టగలని కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, జాబ్ అయితే ఎప్పుడు మీకు ఇంత ప్యాకేజ్ అయితే కాన్ఫిడెన్స్ అయితే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఓకే, మంచి కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత పెద్ద కంపెనీలో కొడతానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు. టాప్ 10 కంపెనీ జాబ్ అయితే కొట్టగలని నా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. కోర్స్ అయిపోయిన తర్వాత వచ్చింది కాన్ఫిడెన్స్, కొట్టగలని ఇబ్బంది లేదు. కోర్స్ అయిపోయిన తర్వాత వచ్చింది. అంతకుముందు మీరు ఏమనుకునేవాళ్ళు? ఎస్ఐపి గురించి ఏమనుకునేవాళ్ళు? చాలా మంది తక్కువ అని చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు తీసుకున్నా కూడా కాన్సెప్ట్ పెద్ద అర్థమయ్యేది కాదు. తర్వాత తెలుగులో బాగా కొంచెం చెప్పడం వల్ల తొందరగా క్యాచ్ చేయగలరు కాన్సెప్ట్. ఓకే ఓకే, సో ఇది ట్రైనింగ్ అయితే, నా ట్రైనింగ్ అయితే మీకు ఉపయోగపడింది కదండి. మీరు జాబ్ కొట్టడంలో మీకు వన్ ఆఫ్ ద పార్ట్ అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది సార్. అంటే మెయిన్ కాన్సెప్ట్ బాగా అర్థమైంది కాబట్టి మనం ఇంకా కొంచెం ఎక్కువగా నేర్చుకోగలం. ఓకే, తెలుగులో చెప్పడం వల్ల మీకు అడ్వాంటేజ్ అర్థమైతే మనం అడ్వాన్స్ అయ్యింది. ఓకే 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 ఓకే, ఎనీవే అండి, మీకు మొత్తానికి జాబ్ కొట్టారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీలో ఎంతమందికి ఎక్కువ మంది జాబ్స్ కొడితే మనం అంతమంది మనం సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళినట్టు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అంతే కదా? అంతే అది ఎంతమంది అయితే జాబ్స్ కొడితే మనం అంత సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళినట్టు, అవునా కదా? అవును సార్. అది ఎనీవే, మీరు జాబ్ కొట్టారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ మీకు 12 లక్షల ప్యాకేజ్ వచ్చిందంటే నేను యాక్చువల్గా నా మీద నాకే కాన్ఫిడెన్స్ పెరిగిందండి. ఇంతకుముందు నేను కొంచెం భయపడేవాడిని. మనం ట్రైన్ చేస్తున్నాం, ఇంతమందికి మనం గైడెన్స్ ఇవ్వగలమా ప్రాపర్గా, ఇంతమందిని మనం మోటివేట్ చేయగలమా ప్రాపర్గా, చేయలేమా అనే విషయంలో నేను చాలా చాలా భయంగా అనిపించేది. కానీ ఇప్పుడు మీరు ఈరోజు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఓకే, ఎనీవే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని యాక్చువల్గా ఇంతకు ముందే కలవాలని చెప్పేసి ట్రై చేశాను, మీతో ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాను. మీరు కొత్తగా జాబ్ వచ్చి మీ టెన్షన్లో మీరు ఉంటారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని అంతగా ఫోర్స్ చేయలేదు. అవునా కదా? ఈ సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? ఎంజాయ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ మనం వర్క్ వచ్చి దాంట్లో మనం సర్వేయింగ్ అయిన తర్వాత కొంచెం అప్పుడు ఇద్దామని ఎక్స్పెక్ట్ చేశాను నేను మీకు. ఓకే, ఇంకా కొన్ని రోజులు సర్వే 3 months అట్లా సర్వే అయిన తర్వాత ఇద్దాం అంటున్నారు కదా? అలా అనుకుంటున్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు జాబ్ కొట్టడం కష్టం కాదండి. రియల్ టైంలో మీరు సర్వే అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒకటండి, మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇద్దామా వద్దని ఆలోచించారు. ఎందుకంటే మనకి కొన్నాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఇద్దాం అనుకోవడం రియల్లీ గుడ్ అండి, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత సర్వే అవటం అనేది కొంత స్ట్రగుల్ అవుతారు కొన్ని రోజులు, తర్వాత మీరు ఆటోమేటిక్గా సెట్ అవుతారండి. గుర్తుపెట్టుకోండి, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. బట్ బీ కేర్ఫుల్, ఎందుకంటే మీకు వచ్చింది చిన్న చితక కంపెనీ కాదు, టాప్ మోస్ట్ ఎంఎన్సీ. ఓకేనా? సో ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఫైనల్గా మీకైతే మనం చెప్పిన ట్రైనింగ్, మనం చెప్పిన క్లాసెస్ అన్ని మీకు యూస్ఫుల్లే కదా? యూస్ఫుల్ సార్. ఓకే ఓకే, చాలా యూస్ఫుల్ అయ్యింది. ఓకే అండి, ఓకే, రెఫర్ చేశాను ఒక 4 members. ఏంటండి? నా తరఫున ఒక 4 members కి రెఫర్ చేశాను, మీ దగ్గర తీసుకోవాలి. అవును, తెలుసు, మీరు కొంతమంది జాయిన్ చేశారు మీ దగ్గర. అవును, నా సర్కిల్లో కొంచెం తెలిసిన వాళ్ళు, నాకు నా కొత్త ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా నాకు తెలియకుండా మీకు దగ్గర ఆన్లైన్లో కోర్సులు తీసుకున్నారు, వీడియోస్ చూసి నేర్చుకున్నారని కూడా చెప్పారు. ఇద్దరు యూట్యూబ్లో మీ వీడియోస్ చూసి ఓన్గా నేర్చుకున్నారు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అనుకోకుండా. ఓన్గా కూడా నేర్చుకుంటున్నారు వీడియోస్ చూసి. ఓకే ఓకే, అంటే మీ వీడియోస్ కూడా చాలా మందికి ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతున్నాయి. ఓకే, ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతున్నాయి చాలా మందికి. మీ వాయిస్ కట్ అవుతుందండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే ఓకే, ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతున్నాయి చాలా మందికి. అవును సార్, మీరు యూట్యూబ్ లో వేసిన వీడియోస్ కూడా చూసుకొని కొందరు నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటారు, చాలా మంది నేర్చుకుంటున్నారు. కొంతమంది మన దగ్గర వీడియోస్ చూసి నేర్చుకుని వీడియో బేస్డ్ లెర్నింగ్ మీద జాబ్స్ కొట్టినారు కూడా చాలా మంది ఉన్నారండి. కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, కొంతమంది ఇన్ఫార్మ్ చేయట్లేదు. మన దగ్గర జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నంబర్ ఆఫ్ పీపుల్ జాబ్స్ కొడుతున్నారు చాలా మంది. ఎందుకంటే మనకు రెగ్యులర్ గా మెసేజెస్, వాట్సాప్ లో మెసేజెస్ అవన్నీ వస్తుంటాయి. సార్ మీ దగ్గర వీడియోస్ చూసాము, వీడియోస్ చూడటం వల్లే
నాకు ఈరోజు ఇంత నాలెడ్జ్ వచ్చింది, ఇంత సబ్జెక్ట్ అనేది గ్రో అయింది సార్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. రియల్లీ గ్రేట్ అనమాట అది. ఓకే 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 ఎనీవే సార్, కంగ్రాచులేషన్స్. మీరు కంపెనీ నేమ్ అది నేను ఎక్కడ మీకు బయట ఎక్స్పోజ్ చేయట్లేదు, నేమ్ కూడా చెప్పట్లేదు, ఎందుకు లేదు రిస్క్ కానీ. కొన్ని రోజులు మీరు సర్వైవ్ అయ్యి మీరు అంతా జాబ్ బాగుంది ఒక 3-4 మంత్స్ మీరు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం సార్. ఎందుకంటే మీరు ఆల్రెడీ రియల్ టైంలో వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మన దగ్గర ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇస్తే మన వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు టైం స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. 12 lakhs ప్యాకేజ్ కొట్టారు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ కెరియర్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే.